ఇంకా చాలు, ఇంకా సంజుకి ఇండియన్ ఛాన్సెస్ ఇస్తాం. ఇంకా సంజుని టీం బయట పెట్టడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇనఫ్ ఛాన్సెస్ ఇచ్చేసాం ఇప్పటివరకు. 14 20 ఇచ్చేసాం. 40 20 ఒక్క ఇంపాక్ట్ఫుల్ నాక్ అనేది రాలేదు. సో మళ్ళీ ఇండియా వచ్చేసి టాస్ గెలిచింది అండ్ యాజ్ యూజువల్ బ్యాటింగ్ తీసుకుంది. సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే మన బౌలర్స్ని ట్యూలో టెస్ట్ చేసామన్నాడు, బట్ స్టిల్ బ్యాటింగ్ తీసుకుండు. అండ్ యాజ్ యూజువల్ ఇండియా టాస్ గెలిచింది అండ్ బౌలింగ్ వేయించుకుంది. ఇది 4th టైం అన్నమాట న్యూజిలాండ్కి కంటిన్యూస్గా బ్యాటింగ్ చేయడం అండ్ వాళ్ళకి డ్యూలో బౌలింగ్ చేపించడం. అండ్ ఆ తర్వాత వచ్చి ఇండియాకి మ్యాచ్ అనేది గెలవడం అనేది అంత ఇంపార్టెంట్ కాదు. అందుకే ఇండియా అనేది ఈ మ్యాచ్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసింది. ఎలా అంటే 5 బౌలర్స్ని అయితే టీంలో తీసుకొని అండ్ ఎక్స్పెరిమెంట్ చేసింది. బట్ ఎక్స్పెరిమెంట్ అనేది బ్యాక్ ఫైర్ అయింది. బట్ ఆల్సో మనకు ఒక ప్లస్ పాయింట్ కూడా అయింది. ఏంటంటే శివం దుబే ఫామ్లోకి వచ్చేసిండు. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసుకుంటే 215 రన్స్ కొట్టింది అండ్ ఇండియా టార్గెట్ ఇచ్చేసి 216 రన్స్ ఇచ్చింది చేసేయడానికి. ఈరోజు అభిషేక్ శర్మ స్ట్రైక్ తీసుకుండు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో సంజు శాంసన్ అనేది ఫస్ట్ బాల్లే బోల్డ్ అయిపోయాడు. సో అభిషేక్ శర్మ ఛాన్స్ తీసుకొని ఫస్ట్ బాల్ ఫేస్ చేయడానికి రెడీ అయ్యాడు. బట్ అభిషేక్ శర్మ కూడా ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత రెగ్యులర్గా వికెట్స్ పడతా ఉన్నాయి. సంజు కూడా అంత ఇంపాక్ట్ ఏం చూపించలేదు. ఏదో కొన్ని బాల్స్ ఆడిండు, కొన్ని 2-3 షాట్స్ అనేవి చాలా మంచిగా ఆడాడు అనిపించింది, మంచి ఫామ్లోకి వచ్చింది అనుకున్నాం. బట్ ఆ తర్వాత యాజ్ యూజువల్ అవుట్ అయిపోయాడు. స్పిన్నర్ రాగానే అవుట్ అయిపోయాడు. అండ్ దాని తర్వాత మనకి శివం దుబే వచ్చేసి 15 బాల్లో 50 కొట్టిండు. జస్ట్ 1 బాల్ షార్ట్ అయింది అభిషేక్ శర్మ రికార్డ్ని మ్యాచ్ చేయడం. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమనిపించిందంటే శివం దుబే అభిషేక్ శర్మ కన్నా ముందే హాఫ్ సెంచరీ కొడతారు అనుకున్నాం. బట్ స్టిల్ ఒక బాల్ ఎక్స్ట్రా ఆడాడు కాబట్టి 15 బాల్స్ హాఫ్ సెంచరీ కొట్టిండు. బట్ ఇంకోటి ఏంటంటే శివం దుబే బికేమ్ థర్డ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఫర్ ఇండియా. శివం దుబే చాలా మంచిగా ఆడుతుండే. 23 బాల్స్లో 65 రన్స్ పైన ఉండే. కానీ అవతల సైడ్ హర్షిత్ రాణా తెలుసు కదా, గౌతమ్స్ ఫేవరెట్ కిడ్. అతని వల్ల శివం దుబే ఏంటంటే రన్అట్ అయిపోయాడు. లేకపోతే శివం దుబే ఈజీగా మ్యాచ్ తీసుకొని వెళ్ళిపోతుండే. మనకి T20 వరల్డ్ కప్కి మేజర్ కన్సర్న్ ఏదైతే ఉందంటే అది సంజు శాంసన్ మాత్రమే. సంజు శాంసన్ని అగర్ బయట పెడితే మనకి ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్ ఉన్నాడు. ఇషాన్ కిషన్ ఫామ్లోనే ఉన్నాడు. సో అతన్ని బయట పెట్టడం అనేది ఇట్స్ వేస్ట్. సో నేనేమనుకుంటున్నా అంటే ఇషాన్ కిషన్ ప్లేయింగ్ 11లో వస్తాడు. సో ఓపెనింగ్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ చేస్తే బాగుంటుంది ఫర్ ఇండియా. ఎందుకంటే ఇద్దరు ఎక్స్క్లూజివ్ బ్యాటర్స్ అండ్ ఇద్దరు ఫామ్లో ఉన్న బ్యాటర్స్. ఇంకోటి మీ అందరికి ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. సో సంజు శాంసన్ మీ టీంలో ఉంచాలా వద్దా? సో మీ అందరి కింద కామెంట్ చేయండి. లెట్స్ సీ ఎంతమంది సంజు శాంసన్ ఇంకా సపోర్ట్ ఉన్నాడు. ఏంటంటే సంజు శాంసన్ మంచి బ్యాటరే, బట్ సంజు శాంసన్ ఇప్పుడు ఫామ్లో లేడు. సో బెటర్ మనం ఇషాన్ కిషన్తో వెళ్తే బెటర్ అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.